ఏమండి స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి కదా, ఇప్పుడు స్కూల్కి వెళ్ళి వస్తున్నాను. స్కూల్ ఫీజు, ట్యూషన్ ఫీజు, బుక్స్ ఫీజు అన్ని ఒకసారి కట్టిమన్నారండి. అరే మామ చూడరా, ఫోన్ ఎలా తడిసిపోయిందో. ముందు ఫోన్ ఇవ్వరా. ఏం కాదులే. అయినా వర్షం పడుతుంది కదరా, ఫోన్ జాగ్రత్త పెట్టి కూడా తెలియదు నీకు. నిన్ను చెప్పిన ఫోన్ వర్షంలో తడిసిందని. అరే ఎలా తడిసిందో. ఒరే నాయన, రేపు సంబంధంకి వెళ్తాను, గుర్తుంచుకో. వాళ్ళు ఎకరా ఎత్తమంది నువ్వు 10 ఎకరాలు అడగల. వాళ్ళు 20 తొలాలు ఎంత నువ్వు 30 తొలాలు అడగల. వాళ్ళు బైక్ ఇస్తానంటే నువ్వు కారు అడగల. వాళ్ళు నాకంతా అర్థమైపోయింది. వాళ్ళు పిల్లలు ఇస్తానంటే నేను తల్లిని అడుగుతున్నా. ఏమండి ఏం చేస్తున్నారు? కనిపించట్లేదేంటి? మొక్క నీళ్ళు పోస్తాను. అయిపోయాక చెప్పండి, మీతో కొంచెం మాట్లాడాలి. హాయ్ డాడ్స్, హ్యాపీ ఫాదర్స్ డే. ఏం లేదా మరి? ఊర్లో 1 కోటి రూపాయలు అప్పు ఉంది, తీరుస్తావా? ఎన్నిసార్లు చెప్పాలి ఆ షాప్ లో గుడ్లు తేవద్దని? నేను ఆ షాప్ లో తేలేదే, వేరే షాప్ లో తెచ్చాను. 5 ఆమ్లెట్లు వేసాను, 5 కూడా మాడిపోయాయి. ఆ పార్వతి, నువ్వు మీ కన్నోరింటి దగ్గర ఉన్నావు కానీ ఈ నైట్ నాకు చపాతీ చేయాలని ఉంది. ఆ పిండి కలపడం ఎలాగో తెలీదు. సరే చెప్పు. పిండి ఎక్కడ వేయాలి? సరే తెలుసు. వేసాను. నీలా ఎక్కడ వేయాలి? ఓకే, పిండిలోనా? ఓకే. వేసాను. పిండి నీళ్ళు కలపాలా? కలిపాను. ఇప్పుడు కొంచెం తడితడిగా ఉంది, పిండి వేయాలి. ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది, కొంచెము. వేసాను. చేశాను. గట్టిగా ఉంది. ఫోటో పెట్టు. ఎక్కడికి వెళ్తున్నారు? పార్క్ వెళ్తున్నాను. అక్కడ జంతువులకి ఎంట్రన్స్ లేదు కదా, అందుకే కదా నిన్ను తీసుకెళ్ళడం లేదు.